హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఇంకా ఇల్లు సర్దడంలో థర్డ్ డే అనమాట. యాక్చువల్గా ముందే అయిపోయింది ఇవన్నీ వీడియోస్. ఇన్ని రోజులు సర్దుతున్నారా గృహప్రవేశం అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు. అప్పుడు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేయడానికి టైం అంటే ఉండదు కాబట్టి ఆ టైంలో సర్దడమే అవుతుంది. తర్వాత ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. టైం అంటే మేము కూడా పడుకునేదే కొద్దిసేపు అనమాట. దాంట్లో మళ్ళీ ఇంక ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే నైట్ అంతా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పని చేసుకోవడానికి అవ్వదు కాబట్టి వీడియోస్ అన్నీ ముందే షూట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి అన్ని సామాన్లను సర్ది కొంచెం సెట్ అయిన తర్వాత డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చామన్నమాట. కొత్త ఇంట్లోకి పూజకు సంబంధించినవి కానీ ఇంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసుకుని ఉప్పు, పప్పు, ఇంకా కొన్ని సామాన్లు అయితే మ్యాక్సిమం కిచెన్ అయితే అయిపోయింది 80%. ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట. అవి కూడా క్లీన్ చేసేసుకొని దాంట్లో వేసుకోవాల్సిన సరుకులు, సామాన్లు అవన్నీ కూడా చేసేసాము. మార్నింగ్ అయితే లేచి టిఫిన్ చేసేసుకొని తిని ఫ్రెష్ అయిపోయాము. అందరం స్నానాలు అవి చేసేసుకున్న తర్వాత నేను మా వారు బయటికి వెళ్ళి ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చుకున్నాము. అంటే కిరాణా షాప్కి వెళ్ళేసి అవన్నీ, అలాగే పూజ సామాన్ షాప్కి వెళ్ళేసి అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. అవే ఇప్పుడు డబ్బాలలో క్లీన్ చేసుకుంటున్నాము. ముందు రోజు క్లీన్ చేసిన వాటిలో అన్నిట్లో కూడాను ఇంక ఇవన్నీ పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే పూజ గది క్లీన్ చేస్తున్నాము. గిఫ్ట్గా వచ్చినవి కొన్ని, ఇంట్లో ఉన్నవి కొన్ని వాటితోటి సెట్ చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంటే పెద్ద సెల్ఫ్ కాబట్టి అన్నీ పట్టేవి కొంచెం పైన తగిలించడం, సైడ్కి అటు ఇటు పెట్టాము. ఉత్తరం దక్షిణం ఫేస్కి కూడా పెట్టేదనమాట అప్పుడు. ఇంకా అలాగెందుకు అనేసి అన్ని దేవుళ్ళు అంటే మ్యాక్సిమం మనకి గణపతి, లక్ష్మి, శివుడిది, అలాగే శివలింగము, అమ్మవారిది, రాధాకృష్ణ, ఇంకా వెంకటేశ్వర స్వామిది ఫ్రేమ్ ఉంది, విగ్రహం ఉంది. ఇవన్నీ కూడాను అన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర ఉన్న ఫ్రేమ్స్. ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి కదా నా దగ్గర ఉన్న ఇంత ముందువి, అవైతే తీసి ఇంకా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వాటిని ఇంకా మనం ఎప్పుడైనా వ్రతం చేయించుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒకటి, అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, అమ్మవారి ఫోటోని ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి తీసుకొని మనం పూజ చేసేసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు అనేసి అవైతే తీసి కింద కబోర్డ్లో పెట్టేశాము. ఇంకా ఫైనల్గా ఇవి పెట్టాను. చిన్న అంటే క్లీన్ చేసుకోవడానికంటే తక్కువ ఫొటోస్ ఉంటే మనకి అన్నీ ఉండాలి. కాకపోతే కొంచెం తక్కువగా ఉంటే ఏంటంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, పూజ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, పూజ గది కూడా నీట్గా ఉంటుంది అనమాట. అన్నీ ఎక్కువ పెట్టేసి చిందరవందరగా చేసేసి వాటిని క్లీన్ చేయకుండా రుద్దకుండా అట్లనే ఉండిపోతాయి మొత్తం. అట్లా ఎందుకనేసి నాకైతే అలా అనిపిస్తుంది. నేనైతే అదే ఫాలో అవుతాను. సింపుల్గా ఉంటేనే చేయాలన్న పూజ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. క్లీన్ చేయడం, ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇప్పుడు అవంతా చేసేసరికి సగం టైం అయిపోతుంది అనేసి మనం అప్పుడప్పుడు బ్యాక్ అవుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్న వాళ్ళ ఫోటోకి ఒక్కొక్కసారి తెలుస్తుంది అనమాట. మా దీవెనమ్మ కూడా లేచి ఫ్రెష్ అయిపోయింది, స్నానం చేసేసి మొత్తం అంతా అయిపోయి వచ్చేసింది. ఇంకా దేవుడి గది దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకొని టిఫిన్ తినడానికి వెళ్తుంది అనమాట. మాదైతే మార్నింగ్ అయిపోయింది ఫ్రెష్ అవ్వడము. నెక్స్ట్ నేను బయటకు వెళ్ళి పువ్వులు అవన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ అమ్మకేమో కూరగాయలు ఇచ్చామన్నమాట. కూరగాయలని నీట్గా అంతా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్ని డబ్బాలు సర్దేసింది. తీసుకొచ్చినవి ఆలుగడ్డలు, వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా రెడీ చేసింది అనమాట. అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా పట్టేసింది. ఇంకా అంటే మేము అల్లం పేస్ట్ అంటే రెగ్యులర్ కర్రీస్ చేసుకుంటాం కదా, దాంట్లోకి వాడతాం కాబట్టి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాం, మళ్ళీ వాడిపోతుంది అనేసి. నాన్ వెజ్ అయితే 16 days వరకు తినలేదు. మీరు ఆల్రెడీ జబర్దస్త్ ఉన్న ఛానల్లో చూసే ఉంటారు. 16వ రోజు ఇట్లా మళ్ళీ పాలు పొంగిచ్చేసుకొని నెక్స్ట్ ఇంకా కొంతమంది పిలిచి భోజనాలు అయితే పెట్టామన్నమాట. ఆ రోజు నుండి నాన్ వెజ్ ఇంకా తింటున్నారు. యాక్చువల్గా నిన్న ఈ వీడియో పెట్టినప్పుడు నిన్న సండే, రోజు మండే రోజు వస్తుంది ఈ వీడియో. నిన్న చాలా రోజుల తర్వాత బిర్యానీ అయితే చేసాము. అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము మొన్న అరుణాచలం వెళ్ళేసి వచ్చామన్నమాట. ఆ వీడియోస్ కూడా జబర్దస్త్ ఉన్న ఛానల్లోనే వస్తున్నాయి. ముందే చెప్పాను కదా, మనకి నిన్న అంటే యూట్యూబ్లో కొంచెం అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. అంత వీడియోస్ అన్నీ క్లమ్జీగా దాంట్లో ఉన్నవి దీంట్లో ఉన్నవి దాంట్లో సేమ్ డ్రెస్సెస్లో సేమ్ పర్సన్స్ అట్లా ఉండకూడదు అనేసి కొంచెం రిస్ట్రిక్షన్స్ అనుకోవచ్చు, అప్డేట్ అనుకోవచ్చు. అవి ఇచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనేసి నేను ఇందులో ఏం అంత మిక్స్ చేయట్లేదు. మ్యాక్సిమం ఇంతకుముందు తీసిన వీడియోస్ కాబట్టి ఇంకెలాగా ఉన్నాయి అనేసి దీంట్లో కనిపిస్తున్నాము. ఇంకా ఇప్పుడు షూట్ చేసే వ్లాగ్స్లలో మాత్రం మా పల్లెలో కేవలం నేను మాత్రం వస్తాను. జబర్దస్త్ ఉన్న ఛానల్లో మా వారు, పిల్లలు అంటే బయటకు వెళ్ళేవి షూట్స్వి అవి మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తారు. నావైతే రెగ్యులర్ వ్లాగ్సే వస్తూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ వచ్చేసి మా వారు డబ్బాలు పైన కడిగేసి పెట్టేసామన్నమాట, కిచెన్ అదే కౌంటర్ పైన. ఇంకా అవి తీసుకొస్తే దాంట్లో కావాల్సినవి ఒత్తులు, కర్పూరాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం దగ్గరగా ఉండవు. ఇంకా డైలీ దీపం పెట్టినప్పుడు మాత్రం అంటే 1 వీక్ అంటే నెలలో ఒక 1 వీక్ అలాగా చేయం కాబట్టి మిగిలిన డే మొత్తం ఇంకా మార్నింగే చేసేస్తాము. మా దీవెనకి మ్యాంగోస్ కావాలంట. మా అమ్మ తీసి సామాన్లు చదువుతుంటే ముందే మ్యాంగోస్ కావాలని అడిగింది. ఫస్ట్ మ్యాంగోస్ చూసి 1 కేజీ తీసుకొచ్చాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది. కేజీ కాదు, 2 కేజీలు. అంత స్వీట్ ఏం లేదు. ఇంకా అలాగే తింటే గడ్డలు అవుతాయి అంటారు కదా, వాటర్లో వేసి పెట్టేస్తే కాసేపు ఒక 1/2 అవర్ అయినా కొంచెం మంచిగా ఉంటుంది అనేసి దీవెన అడుగుతుంటే ఇంకా నీళ్ళు వేసి పెట్టేశారు మా వారు. తర్వాత ఇస్తా అన్న ఊరుకోలేదు. ఇంక వాళ్ళు ఆగట్లేదు అనేసి ఆయనే తీసుకెళ్ళేసి వాటర్లో వేసేసి పెట్టేశారనమాట. ఎంతమంది చేసినా పని ఇంట్లో అవుతలేదు అనిపించింది నాకైతే. అసలు ఎన్ని రోజులు పట్టిందో నిజంగా ఈసారి. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కూడా అన్ని రోజులు పడతాయి అనుకుంటా. ఒకరోజు ఒక గది చేసుకోవాలి పండగ ఏదన్నా ఉన్నప్పుడు. ఇంకా మార్నింగ్ వచ్చేసి మేము ఏం చేసాము, టిఫిన్ ఏదో గుర్తులేదండి, చాలా రోజులు అయిపోయింది కదా, దాదాపుగా చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ మంత్ ఎండింగ్లో అయిపోయింది, 27th మాది గృహప్రవేశం అయింది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు 17th డేటు, 18th అలాగనమాట. మొత్తానికైతే ఇంకా మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. 18th అవి ధూప్ స్టిక్స్, అవి ఇంకా అరుణాచలం నుంచి తీసుకొచ్చిన సాంబ్రాణి ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాము. కింద అయితే చిన్న మ్యాట్ వేసేసానమాట, దానిపైన పెట్టేశానండి బాక్సెస్. నా దగ్గర ఏం బాస్కెట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా కొన్ని వేసుకొని పెట్టుకున్నాను. అంటే రెగ్యులర్గా వాడేవన్నీ కొంచెం దగ్గర అందుబాటులో ఉండేలాగా పెట్టేశాను. మళ్ళీ ఎక్కువ తీసుకొచ్చాను కదా ప్యాకెట్స్, అవి అన్నీ 2-3 తీసుకొచ్చాము పెద్దవి. అవన్నీ బాస్కెట్స్లో వేసేసుకొని ఇంకా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇవేం పాడైపోయాయి కాదు కదా, అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. ఇక్కడ పక్కనే షాప్, మళ్ళీ సడన్గా అయిపోతే పక్కనే షాపు ఉంది కానీ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. పిల్లలు పంపిద్దామంటే ఇంక కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకైనా ఉంటే అంటే పాడైపోయి అంటే ఏమనుకోవచ్చు, కానీ ఎప్పుడు మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను. ఇంకా కాళ్ళు అయితే తొడలు కూర్చొని ఇవ్వట్లేదు నాకు అసలు. ఎందుకంటే 3 days కంటిన్యూస్గా కూర్చోవడము, హోమానికి, వ్రతానికి, గణపతి పూజకి, వాస్తు పూజకి అప్పుడు కూర్చొని కాళ్ళు అసలు వంగోవడానికి, కూర్చోవడానికి అస్సలు రాలేదనమాట, నడవడానికి కూడాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం అన్నీ అయితే సర్దేసుకుంటున్నాము. చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను, పేరున ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్ యూ సో మచ్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంట్లో సరుకులు కూడా చెప్పాను కదా, డీమార్ట్ ఉంది, డీమార్ట్కి వెళ్ళలేదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత చూద్దామని. బేసిక్గా ఏంటంటే ఎక్కువగా బయట కిరాణా షాప్స్లో, చిన్న షాప్స్లోనే ఎక్కువ తీయడం అలవాటు అనమాట. మా వారికి అక్కడికే వెళ్ళడమే ఇష్టం అనమాట. డీమార్ట్కి వెళ్తే బిల్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు బయట షాప్స్లో తీసుకొస్తేనే అలవాటు అవుతూ ఉంటుంది. అంటే ఏమంటారు, ఎక్కువ అలవాటు అవుతుంది, గుర్తుపట్టడం దగ్గరలో ఉంటుంది, లైన్ ఉండదు, వెయిట్ చేయడం ఉండదు. అవి ఇవి ఉపయోగం ఉన్నవి లేనివి కూడా అన్నీ వేసుకొస్తూ ఉంటాం. అది మాత్రం నిజము, తర్వాత వాడడం తర్వాత సంగతి కానీ గుర్తొస్తూ ఉంటుంది. అందుకనేసి డీమార్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. అది దీంట్లో దేవుడి కోసం అనేసి సపరేట్గా పసుపు కుంకుమ తీసుకొచ్చాము, అవి ఇంకా దీంట్లోనే పెట్టేసుకుంటాను నేను. నెక్స్ట్ వంటకు వేరే తీసుకొచ్చుకున్నాము, ఇంకా అవన్నీ కూడాను సపరేట్గా పెట్టేశాను అనమాట. ఇంకా సరుకులు కూడా సర్దే ఉన్నాయి. ఫస్ట్ పూజది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి సర్దుకుందాం అనేసి. ఇక్కడైతే ఇంకా అవుతూ ఉంది చిన్నగా. ఇంకా హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు, ఖచ్చితంగా చేస్తాము. ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత చేస్తాము, ఎందుకంటే ముందే చూసేసామనుకోండి ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం ఎడిటింగ్ చేయడానికి కూడా టైం కావాలి కదా, అన్నీ టైమే దొరకట్లేదు. యాక్చువల్గా మన టైం ఆపల్ల వంట వచ్చేసి డైలీ 12:05కి వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, దానిపైన యూజ్ చేసినవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా
దాంట్లో మీకు ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే నేను తీసుకున్నది ఏదైనా ఉంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను, మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డబ్బాలో వేసేస్తున్నాను. ప్యాకెట్స్ అయితే అటు ఇటు పడిపోతూ ఉంటాయి. లోపలేమో మనకి వైట్ది ఇచ్చారు కదా, దానిపైన పసుపు కుంకుమ అంతా పడుతుంది అనేసి డబ్బాల్లోనే వేసేసుకున్నాను. మొత్తం అంతా చూపిస్తాను నేను హోమ్ టూర్లో చేసినప్పుడు. సెల్ఫ్స్ వేసే షీట్స్ కూడా ఈజీ, అంటే వాటర్ అయినా ఆయిల్ అయినా కిందికి అబ్జర్వ్ అవ్వకుండా వుడ్కి అట్లా తీసుకున్నాం అనమాట. కొన్ని ప్లేసెస్లో కొన్ని అంటే బెడ్రూమ్స్ కాకుండా కిచెను, ఇంకా క్రాకరీ నెట్, పూజ నెట్ దగ్గర ఆయిల్ ఎక్కువగా వాడే దగ్గర మాత్రం ఆ షీట్స్ తీసుకున్నాను. కిందికి వెళ్ళదనమాట, అది ఉన్న పైనే ఉంటుంది, మనం తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు, వాషబుల్ అనమాట అది. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు దానిపైన స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. మొత్తానికి అయితే అక్కడ సరిపోతుంది. యాక్చువల్గా వాయిస్తోనే చేద్దాం అనుకున్నాము, అప్పుడు డల్గా ఉండి అసలు వాయిస్ రావట్లేదు అనమాట నోట్లో నుంచి. మామూలుగా ఏమైపోయిందంటే కొంచెం ఎండ ఒకటి, బయట తిరగడం ఒకటి, పని ఒకటి అవ్వడం వల్ల ఓపిక ఉండట్లేదు, మాట్లాడే అంత ఓపిక, ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. డల్గా చెప్తే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, దానికోసం అనేసి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తాను. యాక్చువల్గా వాయిస్ ఇవ్వడమే ఇష్టపడతారనమాట మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలామంది. అందులో ఏదైనా సౌండ్స్ రావడం, ఇక్కడైతే ఏం డిస్టర్బెన్స్ లేదు, ఎవరు డిస్టర్బెన్స్ అయ్యారు, ఇక్కడ నుంచి ఏ సౌండ్ రాదనమాట అపార్ట్మెంట్లో. ఇంతవరకు మేము వచ్చిన దగ్గర నుంచి ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. మా ఇంట్లో ఏమైనా ఉంటే టీవీ, పిల్లలు అది వస్తుంది, కానీ చుట్టుపక్కల ఏమీ అంతకైతే రావట్లేదు. ఎందుకంటే ఇది అంటే మెయిన్ రోడ్డుకి ఏం అంత లేదు కాబట్టి కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది, డిస్టర్బెన్స్ అస్సలు ఉండదు. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియోస్ చేసుకోవచ్చు, కావాలంటే ఏమంటారు డైరెక్ట్ వాయిస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి మైక్స్ తీసుకుంటే వ్లాగ్స్ కూడా నేను మైక్ అంటే డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కెమెరా ఎక్కడున్నా రింగ్ లైట్కున్నా సరే మాట్లాడితే వినపడేలాగా చూసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ వ్లాగ్స్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే కుకింగ్ కానీ అవన్నీ కూడాను నెక్స్ట్ అట్లా ట్రై చేస్తాను ఈసారి వాయిస్ ఓవర్ ఇవ్వడం. అంటే డబల్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా మనం డైరెక్ట్ వాయిస్తో చేసింది కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్, ఎడిటింగ్ అంత ఎక్కువగా ఉండదు, వాయిస్ ఓవర్ ఇచ్చే పని ఉండదు, అదొక 1 అవర్ 1.5 అవర్ టైం సేవ్ అవుతుంది అనమాట. చూడాలి అలా ఎలా వస్తుంది అనేది. నేను ఒక 2 వీడియోస్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగా మీకు ఎలా అనిపించిందో చెప్తే దాన్ని బట్టి అప్పుడు చూద్దాం వాయిస్ ఓవరే బాగుందా లేదా డైరెక్ట్ వాయిసే బాగుందా అనేసి. ఇంకా సమ్మర్ అయితే మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చేసింది సగానికి. మే 1 అయిపోతే మ్యాక్సిమం సమ్మర్ అయిపోయినట్టే. ఇంకా జూన్ వచ్చేసిందంటే కొంచెం గాలులు, వర్షాలు, గాలి దుమ్ము, చల్లబడడం వాతావరణం ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా ఏం ఎండగా అనిపించదు. మెయిన్ మే నెల అంటేనే ఎండాకాలం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు. మేమైతే మొన్న అరుణాచలం వెళ్ళేటప్పుడు మాత్రం అసలు 3లో పెట్టారనమాట ఏసీ. వెహికల్ మొత్తం చల్లగా అయిపోయింది. రూమ్ తీసుకున్నది కూడా మొత్తం అంతా ఏసీనే కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఇంకా నడిచేటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో నడిచామన్నమాట. 5:30 అలాగా స్టార్ట్ చేస్తే మాకు రూమ్కి వచ్చేసరికి 11:30 అయిపోయింది. చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, చాలామంది గుర్తుపట్టారు. చేస్తూనే ఉన్న మే నెల అయినా మధ్యాహ్నం లేరులేండి ఎక్కువ. మేము ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు కొంతమంది ఉన్నారు, కానీ ఈసారి మాత్రం ఈవినింగ్ నైట్ టైం ఎక్కువగా ఉన్నారు. మధ్యాహ్నం అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మనకి దాదాపుగా 9-10 కల్లా అయిపోతుంది అనమాట దర్శనము. మేము ఈవినింగ్ చేసాం కాబట్టి మార్నింగ్ దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని తినేసాము, లైట్గా ఫుడ్ తినేసి తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణ. నైట్ అయిపోయింది. చాలామంది వెళ్ళే ఉంటారు. ఇది నేను వెళ్ళడం 3rd టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నిసార్లు అంటే మధ్యలో ఒక 2 months గ్యాప్ తోటే మళ్ళీ వెళ్ళాము. ఇంకా అది అదృష్టంలాగా భావించాలన్నమాట. నేనైతే అలాగే అనుకుంటాను. అసలు చాలామంది వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోవడం, ఏదో ఒకటి అవ్వడం, ఆగిపోవడం అలాగా. ఇంకా అంత దూరము అంత దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇది. ఈ మధ్య కాలంలో చాలా టెంపుల్స్ అయితే చూశాను నేను చిన్నప్పటి నుంచి చూడని కూడాను. ఇంకా కొన్ని మొక్కులు ఉన్నాయన్నమాట మేము అనుకున్నవి, ఇంటి కోసం అని అనుకున్నవన్నీ కూడాను ఒక్కొక్కటిగా ఉంది. ఇంకొకటైతే తిరుపతి కూడా వెళ్ళేది ఉంది. ఎప్పుడవుతుందో తెలియదు, ఇంకా మనం అనుకుంటే అవ్వదు. ఇంకా దేవుడు
పిలిస్తేనే పిలుపు వస్తేనే వెళ్తాం కదా, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడు ఎప్పుడు అనేది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే ఇంతటితోటి ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను సరుకులు తీసుకొచ్చిన అంతా పెట్టలేదన్నమాట వీడియో తీయడానికి. అప్పటికే ఇంకా టైం అయిపోయింది కదా, మరీ లెంతీగా ఉన్న బోర్ కొట్టేస్తుంది మీకు కూడా చూడడానికి. మామూలుగా పెట్టేసాం అన్నీ, అక్కడ ఉన్నవన్నీ పగిలిపోయేవన్నీ ఆ క్రాకరీన్నిట్లో పెట్టేసుకున్నాం అనమాట ఫస్ట్. అంటే కొంచెం గ్లాస్ ఐటమ్స్ అవన్నీ, ఇంకా గ్లాస్ ఐటమ్స్ అక్కడ నుంచి తీసుకున్నవి కొత్తవి వచ్చినవి కూడా అన్నీ మీకు సర్దేటప్పుడైతే మొత్తం క్లియర్గా క్లారిటీగా చూపించేశాను.